అమ్ము మనకి గడే మహాజనులారా, శ్రీ వెంకటస్వామి గారి సన్మానానికి శ్రీ రామకోటయ్య గారిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతున్నాను. వీడి చేత కటింగ్ చేసుకుని ఇంటికి వెళ్తే ఆడి పెళ్ళం పిల్లలే గుర్తుపట్టరు. అట్టాడిది వీడికో సన్మానం. సన్మానాలకి 20 లేకుండా పోయింది. ఈ వేళ మనకు మహా సుదినం. ఈ సన్మానం జరిగేది వెంకటస్వామికి కాదు. ఈ సన్మానం కత్తిబచ్చిన కళాకారులందరికీ జరిగే గౌరవం అని నేను బల్ల గుర్తి చెప్పగలను. మన వెంకటస్వామి తెలుగువాడు కావడం, మన జిల్లావాడు కావడం, అందులోనూ మన ఊరివాడు కావడం మనకెంతో గర్వకారణం. గర్వపడండి బాబు. మన వెంకటస్వామి నాదస్వరాన్ని గురించి చెప్పనే అక్కర్లేదు. ఆహా, వాడు సావు మేళాలు వాయించిన సంగతి నువ్వు అప్పుడే మర్చిపోయావే. పట్టి ఎదవా ఇంకో ఎదవను కాకపట్టం అలవాటు అయిపోయింది. మన వెంకటస్వామి సామాన్యుడు కాదు. ఇతని చేతుల మీదుగా ఇప్పటికి 2,30,000 గడ్డాలు, 1,75,000 కటింగులు చేసి గిన్నీస్ బుక్ లో ఎక్కిన సందర్భంగా ఇతనికి క్షౌర కళా ప్రపూర్ణ అనే బిరుదు ప్రదానం చేస్తున్నాను. వేయండి. నమస్కారం అండి. ఇప్పుడు క్షౌర కళా ప్రపూర్ణ వెంకటస్వామి గారు మాట్లాడతారు. సోదరి మళ్ళారా, ఇప్పుడు మీ అందరినీ చూస్తుంటే ఓ అబ్బా, అసలు నీకేమొచ్చండ్రా నోట మాట రాకపోవడానికి? అక్కిరే నాగేశ్వరరావు గారు కారు పంపించి, వెంకటస్వామి నువ్వు క్రాప్ చేస్తే తప్ప నేను ఆనందంగా ఉండలేదు. ఇంకెవరు చేసినా నాకు మనస్కరించదు. అందుకే నీ కబురు పెట్టాను. కమాన్ వచ్చి డూ ఇట్ అని చెప్పి నా చేత క్రాప్ చేయించుకుంటారు. మన అన్న ఎన్టీ రామారావు గారు, బ్రదర్ నీ చేత గడ్డం గీయించుకోవాలని, నువ్వు గడ్డం గీయటంలో చాలా దిట్టవని విన్నాను. ఎన్నిసార్లు పిలిచినా యుక్తోయుక్త జ్ఞాన శూన్యుడవై అహంభావంతో అని తిట్టి కూడా నా చేత గడ్డం గీయించుకునేవాడు తెలుసా? వాళ్ళిద్దరికి ఇవాటి వరకు నేనే గడ్డం గీస్తున్నానంటే అది నేను గర్వపడుతున్న విషయం, మీరందరూ ఆనందపడాల్సిన విషయం. కాబట్టి సోదరి మళ్ళారా, ఈ సందర్భంగా మీకు నేను ఒక విషయం హామీ ఇస్తున్నాను. ఇక నుంచి వారానికి 6 ఫ్రీగా ఘాట్లు పడకుండా గుండు బిగుతానని మీకు నేను హామీ ఇస్తున్నాను. బ్యూటిఫుల్. ఎంత అందంగా ఉన్నాయో ఈ గులాబీలు. ఈ తోట మీదేనా? ఆ కనబడే తోటంతా మాదే. ఆ పక్కన కనబడే పొలం కూడా మాదే. అంటే మీరు చాలా ఆస్తిపరులు అన్నమాట. అందుకే ఊరంతా మీరంటే గౌరవం చూపిస్తున్నారు. కాదు రాధ, ఊరు గౌరవించేది ఆస్తికి కాదు, మా అన్నయ్య మంచితనానికి, మా వదిన ఆదరణకి. నువ్వు ఆ నీళ్ళలో నిలబడు, నేను మోటార్ ఆన్ చేసి వస్తా. ఓకే, త్వరగా రా. హాయ్. ఏ మిస్టర్, నిన్నే. కొబ్బరి బొండాలు తీసుకురా. అలాగే అమ్మాయి గారు. నీకు సంవత్సరం అంతా పూస్తాయా? పోస్తాయి అమ్మాయి గారు. చూడక్క బావగారు. చూసేదే ఉంది, మీ బావగారికే పని చెప్పావుగా. హలో, రాము బాగున్నావా? ఉన్నారు. ఏమండి, మీ తమ్ముడు న్యూయార్క్ నుంచి ఫోన్. హలో రాము, బాగున్నావా? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? అమ్మ వదిన అంతా బాగున్నారా? మేమంతా బాగున్నాం. నీ ప్రయాణ విషయం ఏమైంది? ఇవాళ బయలుదేరుతున్నావు అన్నయ్య, అందుకే ఫోన్ చేశాను. హైదరాబాద్కి ఎప్పుడు వస్తున్నావో చెప్తే ఎయిర్పోర్ట్కి వస్తాం. ఫ్రైడే మార్నింగ్. సరే. సరోజ బాగుందా? బాగుంది, మీతో మాట్లాడుతున్నట. హలో బావగారు, గుడ్ మార్నింగ్. బాగున్నావమ్మా? ఐఎమ్ ఓకే. మేము వస్తున్నట్టు మా డాడీకి ఇన్ఫార్మ్ చేయండి. అలాగే, బాయ్. ఎవరు పెద్ద బాబు? రాము సరోజ అమెరికాని చూస్తున్నారమ్మా, రేపు శుక్రవారం ఇక్కడికి వస్తారట.
అబ్బా ఎంతకాలం అయింది వాడిని చూసి, కళ్ళల్లో మెదులుతున్నాడు. చదువు పూర్తి చేసుకుని వస్తున్నాడుగా, రేపటి నుంచి నీ కళ్ళ ముందే ఉంటాడులే. గోపి, వాళ్ళు వస్తున్నట్టు సరోజ తండ్రి రామకోటకి చెప్పిరా. ఆ పని మనకు అప్పగించిందా వదిన? తన తండ్రికి తనే అమెరికా నుంచి ఫోన్ చేయొచ్చుగా. మనం కబురు చేస్తే బాగుంటుందని చెప్పుంటుంది. నువ్వేಳಿ చెప్పురా. బాబు, అలాగే కస్తూరికి కూడా కబురు పంపించు. అలాగేమ్మా. వాట్ నాన్సెన్స్. బాబు, బాగున్నావా? బాగున్నానమ్మా. సరోజ, బాగున్నావా? ఫైన్. హాయ్ ఆంటీ, బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా. నువ్వేంటమ్మా ఇలా చిక్కిపోయావు? పెద్ద వయస్సు కదా, చిక్కడం సహజం. రండి మా. ఓ, ఈ గర్ల్ ఎవరు? మా చెల్లి రాధ. హాయ్. నమస్తే, తీసుకోండి. థ్యాంక్ యూ. అది చూడండి. ఎంత పోజురా నీకు. నీ ఎదవ కటింగ్కి మ్యూజిక్ ఒకటి. రే, నీ వ్యాపారాన్ని డౌన్ చేయకపోతే నేను నల్ల కన్నయ్యనే కాదురా, వేస్తా, మాస్టర్ ప్లాన్ వేస్తా. పదవరకే. అలా చూస్తూ నిలబడకపోతే సాయం చేయొచ్చుగా. తమరు అడగచ్చుగా. నన్ను ఎత్తగలవా? ఇవి కాడి పట్టిన చేతులు. నిన్ను ఎత్తడమే కాదు, ఎత్తి ఆకాశానికి విసిరేయగలను. కాయలు బాగున్నాయా? పచ్చిగా ఉన్నాయి. పండుగా ఉండాలా? కాదు, దోరగా ఉండాలి. రాధా, రాధా, ఏ రాధా, రాధా, ఆగమంటే, రాధా, 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 పట్టుకో, పట్టుకో. సార్, సార్, ఏం కావాలి? ఫైల్ మీద సంతకాలు కావాలి సార్. తర్వాత పెడదాం వెళ్ళు. సార్, మీరు గుర్రాల వెంట గుర్రాలంటే అమ్మాయిల వెంట ఇలా తిరగడం వల్లే మన వ్యాపారానికి దెబ్బొస్తుంది సార్. మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవడం మంచిది సార్. అబ్బా, నచ్చబెట్టకు. మధ్యాహ్నం రేసులకు వెళ్ళాలి, నన్ను కొంచెం స్టడీ చేయని. వెళ్ళు, విసిగిస్తుంటావు. సార్, బ్యాంక్ టైం అవుతుంది, కొంచెం చెక్ బుక్ మీద సంతకాలు పెట్టండి సార్. తర్వాత పెడతాను. అలాగే. సంతకం పెట్టినా బ్యాంకులో డబ్బు లేదు సార్. గట్టిగా అరవకయ్యా, సుశీల్ వింటుంది. అది వింటే వెళ్ళి బావతో చెప్తుంది. హలో, ఎవరు సార్? నేను రాంకోటయ్యని మాట్లాడుతున్నాను. రంగారావు ఉన్నాడా? రావుకోటయ్య గారు. లేడని చెప్పు. అప్పిచ్చిన దగ్గర నుంచి ప్రాణం తీస్తున్నాడు ముసలాడు. హలో సార్, లేరండి, బ్యాంక్ వెళ్ళారు సార్. రాగానే నేను ఫోన్ చేశానని చెప్పి వెంటనే ఫోన్ చేయమను. అలాగే సార్.